హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగలక్ష్మి. కోవా పూరి చేస్తున్నానండి. కోవా పూరికి గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నానండి. కొద్దిగా మైదా పిండి తీసుకుందాం. కొద్దిగా మైదా పిండి అండి, 1/2 కప్పు. కొద్దిగా బెల్లం వేసుకుందామండి. పూరి అనేది కొద్దిగా స్వీట్నెస్ కోసం కొద్దిగా బెల్లం వేసుకుందాం. దీన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకుందామండి. దోశ పిండి వస్తుంది కదా, అట్లా ఆ టైప్లో జారుడుగా రావాలండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలండి, ఉండలు కట్టకూడదు. ఇదిగోండి, పిండి అనేది ఇలా ఉండాలన్నమాట. దీనిలో బెల్లం వేసాం కాబట్టి బెల్లం కరిగే కొద్దికి ఇంకొంచెం లూజ్ వస్తుంది అనమాట. ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి పాలు పెట్టుకుందామండి. పాలు పోసుకుందాం కోవా ప్రిపేర్ చేసుకోవడానికి. నేను ఒక ప్యాకెట్ పాలు తీసుకున్నానండి. హైలోనే పెట్టుకుని మనం కోవా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. పాలు మరిగిపోవాలన్నమాట. 1/2 ప్యాకెట్ పాలు అవ్వాలన్నమాట. ప్యాకెట్ పాలు పోసాం కాబట్టి 1/2 ప్యాకెట్ పాలు అవ్వాలి. ఇలా గరిటతో తిప్పుకుంటూనే ఉండాలండి. ఆ పక్క సైడ్ మీగడ కూడా మనం ఇలా గరిటతో తిప్పుకుని ఇలా గిన్నెలోకి లాగేసుకోవాలి. ఇది హైలోనే పెట్టుకుని చేసుకోవాలండి. ఈ మరుగుతున్న పాలల్లో కొద్దిగా పంచదార వేసుకుందామండి. కొద్దిగా పంచదార, కొద్దిగా యాలకుల పొడి వేసుకుందాం. పక్క సైడ్ మేగనంతా మనం గిన్నెలోకి లాగేసుకుంటూ ఉండాలి. ఇలా గరిటతో తిప్పుతూనే ఉండాలండి. ఇదిగోనండి, ఇలా మరిగిపోతుంది అనమాట. ఇప్పుడు మనం నిమ్మరసం అనేది యాడ్ చేసుకుందాం. కొంచెం 4 చుక్కలు అలా నిమ్మరసం యాడ్ చేసుకుందాం. నిమ్మరసం యాడ్ చేసుకుందామండి. ఇలా కలుపుకుంటూనే ఉండాలండి మనం. ఇదిగోనండి, ఇలా రెడీ అవుతుంది అన్నమాట కోవా అనేది. కోవా అనేది రెడీ అవుతుంది. ఇది దగ్గర పడిన వాళ్ళకి కొద్దిగా దగ్గర పండించేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసేసుకుందాం. ఇదిగోనండి, కోవా అనేది రెడీ అయిపోయింది. మనం బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోనండి, పూరీలోకి కోవా అనేది రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దీనిలో కప్పు పంచదార పోసుకుందామండి. కప్పు షుగర్కి కప్పు వాటర్ పోసుకోవాలి. ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ పోసుకోవాలి. పాకం ప్రిపేర్ చేసుకుంటున్నామండి. పాకం అనేది దేనికంటే మనం పూరి చేసుకుంటాం కదండి, పూరి తీసేసిన తర్వాత దీనిలో పాకంలో వేసుకుని తీసేసుకోవాలండి. కప్పు పంచదార అండి. ఏ కప్పుతో అయితే మనం పంచదార తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ పోసుకోవాలి. 1 కప్పు. ఇది పాకం ఏమో రావాల్సిన అవసరం లేదండి. కొద్దిగా జిగురు పాకం వస్తే సరిపోద్ది. పాకం ఏం అవసరం లేదు. పంచదార కరిగిపోనిద్దాం. దీనిలో కొద్దిగా యాలకుల పొడి వేసానండి. ఇదిగోనండి, ఇప్పుడు మనం చేత్తో తీసుకుని చూసుకుంటే ఇలా ఉండాలండి. ఇప్పుడు మనం పాకం పక్కన పెట్టేసుకుందాం. పక్కన స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పోసుకుందామండి. ఇదిగోండి, ఇలా ఉంటే సరిపోతుంది. మనం ఇంకా దీనిలో వాటర్ పోయాల్సిన అవసరం లేదు. నేను వాటర్ అనేది యాడ్ చేయలేదు. ఇలా దోశ పిండి ఇలా ఉంటే సరిపోతుందండి. దీన్ని మనం పూరి చేసుకుందాం. పెనం పెట్టాం కదా, ఆయిల్ వీటెక్కినాక పూరి వేసుకుందాం. ఇదిగోండి, ఇలా పూరిలా చేసుకుందాం.
ఇలా పూరిలా చేసేసుకున్నామండి. ఇదిగోనండి, ఇది ఇప్పుడు మనం తీసేసుకుందాం. దీనిలో ఎక్సెస్ ఆయిల్ అనేది వస్తుంది కదా, దాన్ని మనం తీసేసుకుందాం అనమాట. ఇదిగోనండి, ఇది మనం ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకుందాం. కద్మావి కూడా అలాగే వేసేసి తీసేసుకుందాం. ఇవి కూడా మన పూరీలు అనేది రెడీ అయిపోయినాయి. ఈ పూరీని పంచదార పక్కనలో వేసుకుని టిప్ చేసి 2 minutes అలా ఉంచి తీసేద్దామండి. వేడిగా ఉన్నప్పుడే పంచదార పాకంలో వేసుకుందామండి. పంచదార పాకంలో డిప్ చేసి తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు కోవా పెట్టుకుందాం. దీనిలో మనం ప్రిపేర్ చేసుకున్న కోవా అనేది దీనిలో పెట్టుకుందామండి. కోవా అనేది దీనిలో పెట్టుకుని ఇదిగోనండి మన కోవా పూరి అనేవి రెడీ అయిపోయినాయి అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.